హాయ్ అండి. ఈరోజైతే మా సిస్టర్ది బర్త్డే ఉందనమాట. సో దానికైతే రెడీ అవుతున్నాను. తనకైతే ఇష్టం లేదు బర్త్డే జరుపుకోవడం, కానీ మా కజిన్ అయితే కేక్ కట్ చేపియాలి, జస్ట్ కేక్ కటింగ్ అన్న చేద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయినాడు. సో దానికోసం అయితే నేను రెడీ అవుతున్నాను. తనకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా సింపుల్గానే ఉంటుంది కాబట్టి కేక్ కటింగ్ ఎవ్వరు లేరు, జస్ట్ ఫ్యామిలీ వరకే. దానికోసం నేను కూడా జస్ట్ సింపుల్గా రెడీ అవుతున్నాను. ఏం హెవీగా ఏం రెడీ కావట్లేదు. హెడ్ బాత్ అయితే చేసేసినాను, కానీ ఇంకా టైం ఉంది కదా, ఇంకా హెయిర్ అయితే డ్రై కాలేదు. ఇది ఈవినింగ్ కదా, సో హెడ్ బాత్ చేసింటే ఎందుకో కొంచెం షివరింగ్గా అనిపిస్తుంది. ఇంకా హెయిర్ డ్రై అయ్యే వరకైనా కొంచెం వేడివేడిగా ఏమైనా తాగుదామని టీ అయితే పెట్టుకున్నాను. బయట ప్రశాంతంగా కూర్చొని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఒక 5 minutes అయితే టీ తాగినాను. ఇంకా వెంటనే అయితే వెళ్ళి హెయిర్ డ్రై చేసేసుకొని డ్రెస్అప్ అయితే వెళ్ళిపోయినాను. బయటకు వెళ్ళాలి, ఎందుకంటే కేక్ తేవడానికి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఈరోజు కేక్ తేవడం, ఎందుకంటే సాటర్డే కదా. సాటర్డే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ కట్. సో కేక్ అనేది దాదాపు ఒక 10 బేకరీస్ అయితే తిరిగినాము, కానీ ఎక్కడ కేక్ అయితే అవైలబుల్గా లేదు. వాళ్ళు ఆల్రెడీ ఏమని చెప్తున్నారంటే డే బిఫోర్ ఎస్టర్డే కానీ చెప్పాలి, లేదా కనీసం ఒక 2-3 hours ముందైనా చెప్పాలని అయితే చెప్పినారు. బట్ మాకు అంత టైం లేకుండా, ఎందుకంటే ఇది సడన్ ప్లాన్ అనమాట. మా కజిన్ సడన్గా ప్లాన్ చేసినాడు. తను ఏం జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ కేక్ కటింగ్ అయినా చేపిద్దాం పదా అని అంటే, సో అప్పటికప్పుడు డిసైడ్ అయితే రెడీ అయినాము. ఎన్ని షాప్స్ తిరిగినాం లేండి, ఆన్లైన్లో చూసినాం, అన్ని చోట్ల చూసినాం, ఎక్కడైతే ఎగ్లెస్ కేక్ అయితే అవైలబుల్గా లేదు. ఇంకా లాస్ట్కి తనతో జస్ట్ కేక్ కట్ చేపించి తనకి తినిపించకుండా తినే వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. బట్ అట్ లాస్ట్ పోలార్ బేర్ అనే బేకరీలో అయితే ఫైనల్గా ఎగ్లెస్ కేక్ అయితే దొరికింది. బట్ చాలా కాస్ట్ అయితే చెప్పినారు, 1/2 kgకే. అస్సలు హారిబుల్, షాక్ అయిపోయినాం మేము. కానీ ఇంకా తప్పదు కదా, తీసుకోవాలా తన కోసం. సో అదైతే తీసుకొని ఇంకా స్ట్రైట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. అదేదో ఐస్ క్రీమ్ కేక్ అంట, అది ఇంటికి వచ్చే లోపలనే కరిగిపోయింది. ఇదేం వెరైటీ రా సామి అనుకుంటుంది. ఇంకా సో ఎవరు అంత రెడీ కాలేదు, ఇంట్లో అంత టైం కూడా లేదు ఆ కేక్ వల్ల. సో గబగబా ఎవరు ఎట్లుండేటోళ్ళు అట్లా వచ్చి ఫాస్ట్గా కేక్ కట్ చేసినారు. మళ్ళీ మా చెల్లెలు వచ్చేసి టెంపుల్ కూడా వెళ్ళాలంటే ఈ టైంలో. సో ఇంకా ఫాస్ట్గా అయితే కేక్ కట్ చేసినాము. తనకైతే ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేదు, సో బ్లర్ చేసేసినాను. మీరు ఏమనుకోకండి, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టానికైతే రెస్పెక్ట్ ఇవ్వాలా. సో తన ఇష్ట ప్రకారం నేను బ్లర్ అయితే చేసేసినాను. బయటికి మాత్రం తనకి ఇష్టం లేదని చెప్పింది, కానీ కేక్ తెచ్చి ఆ 5 crackers పెడితే మాత్రం అబ్బాబా ఆ ఫేస్లో వెలుగు చూడాలా. అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది. మాకి చిన్నప్పటి నుండి కేక్ కటింగ్ అనేది అలవాట్లేదు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు కట్ చేసినాం, కానీ ఆ తర్వాత నుండి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఒక 4-5 years తర్వాత అనుకుంటా మళ్ళీ మా సిస్టర్ అయితే కేక్ కట్ చేసింది. ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి అయిపోయింది. సో ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే తనైతే టెంపుల్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి ఇంకా కొంచెం పని ఉండింది, బట్టలు అయితే ఉండిండా. సో అవి ఆరేసినవి అయితే తీసేసి ఇంకా వెంటనే వాషింగ్ మిషన్లో ఉన్నవైతే మళ్ళీ ఆరేసినాను. మర్చిపోయింది అనమాట, ఆరేసి వెళ్ళాల్సింది. మళ్ళీ టుమారో అయితే స్మెల్ వస్తాయని వెంటనే ఆరేసినాను. ఇంకా ఆ టాస్క్ అయిపోయిన వెంటనే ఇంకా టైం ఉంది కదా, మా హస్బెండ్ అయితే నన్ను దింపేసి బయటకు వెళ్ళినాడు. సో ఇంకా టైం ఉంది కదా అని చదువుకోవడానికి అయితే నైట్ స్లాట్ అయితే స్టార్ట్ చేసినాను. ఎందుకంటే మమ్మీ అయితే క్యారేజ్ పంపిస్తా అనింది, రొట్టె అయితే పంపించింది. ఇంకా ఏమైనా కర్రీ చేసుకోండి అనింది. సో కర్రీ ఎంతసేపు అయితే జల్ది అయిపోతుంది కదా అని రోటీ అయితే ఇంకా తినొచ్చులే అని ఇంకా చదువుకోవడానికే కూర్చున్నాను. ఇంకా చదువుకునేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందామని బయటకు వెళ్తే అబ్బాబాబా ఫుల్ గాలి పెడుతుంది, తుఫాన్ వస్తుందేమో అన్నంత గాలి పెట్టింది. కానీ వర్షం మాత్రం జస్ట్ లైట్గా పడింది. అయితేనేమి బాగుంది కదా క్లైమేట్ అని బయట ఒక 1/2 hour అయితే కూర్చొని నిదానంగా ప్రశాంతంగా కూర్చొని అయితే ఎంజాయ్ చేసినాను. సో ఇంకా మా హస్బెండ్ రానే వచ్చినాడు. ఇంకా ఇద్దరం కలిసి తినేసి వచ్చేదేదో ఉత్త చేతులతో రాకుండా మళ్ళీ స్నాక్స్ అయితే పెట్టుకొని వచ్చినారు. బర్త్డే గల్ ఒకటైతే ట్రీట్ ఒకటి అన్నట్టు అయిపోయింది. సో ఇంకా స్నాక్స్ తెచ్చింటే ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని క్లైమేట్ బాగుందని చెప్పినాను కదా, ఇంకా ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వినుకుంటూ ఇంకా స్నాక్స్ తినేసి మమ్మీ పంపించిన డిన్నర్ తినేసేసి అయితే ఈ డేని ఇంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే కంప్లీట్ చేసేసినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేరింగ్ మై మెమరీస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.